దడ మండలం అక్కంపేట గ్రామ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న నిందితులను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ చెంచబాబు వెల్లడించారు. సూలూరుపేటలోని పోలీస్ స్టేషన్లో సీఐ మురళీకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అక్కంపేట గ్రామంలోని ప్రియదర్శిని కాలేజీ వెనుక భాగంలో ఉన్న పొలంలో ఎటువంటి అనుమతులు లేకుండా 3 షెడ్లు నిర్మించి బాణసంచా తయారు చేస్తున్నట్లు గుర్తించి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ వజ్ర ప్రహార్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, పాత గంజాయి కేసుల నిందితులను వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాలను అమ్మినా కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారని, సల్ఫైటు, నైట్రేటు ఇలాంటి పదార్థాలు కలిగి ఉన్నారని, దాంతో తయారు చేయడానికి పేలుడు పదార్థాలు తయారు చేయడానికి చేస్తున్న ముందస్తు సమాచారంతో ఎస్ఐ గారు దాని మీద రైడ్ చేసి అక్కడ నుండి రాచకొల్ల సాయి హేమంత్ అనేటువంటి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి సల్ఫైటు, నైట్రేటు ఇంకా కొన్ని పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అతను రేపు ఈరోజు మేజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం ఆధారపడటం జరుగుతుంది. అదే నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైతే బాణసంచా గోడౌన్స్ ఉన్నాయో వాటన్నిటి లైసెన్స్లు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఆ కండిషన్స్ అన్ని ఫాలో అవుతున్నారా, ఏమైనా డీవియేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్ కానీ తదుపరి చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఎలాంటి బాణసంచా తయారు చేయడానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్టయితే ప్రజలు కానీ మీడియా కానీ పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే ఇంకా ఎక్కువ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అవి పేలుడు పదార్థాలు తయారు చేయటం, స్కిల్ లేకుండా చేయటం, ఎక్కువ నిల్వ ఉంచడం ప్రజాశాంతికి భంగం, చాలా ప్రాణాపాయం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. జనావాసాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి లేదు. తప్పనిసరిగా వాటికి లైసెన్స్ కలిగి ఉండాలి. దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులు కనుక షేర్ చేస్తే తప్పనిసరిగా చర్య చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. ఇది కాకుండా గాంజాకి సంబంధించి మేము ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో పోయిన నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు గాంజా మీద స్పెషల్ డ్రైవ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, పాత గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పాత కేసుల్లో గంజాయి వాళ్ళ దగ్గర నుంచి కొని తాగుతున్నారు, గంజాయి తీసుకుంటున్నారు అనే కన్జ్యూమర్స్ ఎవరినైతే ఐడెంటిఫై చేశామో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సూలూరుపేటలో ఇప్పటికి 2 సార్లు సూలూరుపేట, తడా ప్రాంతాల్లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేశాం. గంజాయికి సంబంధించిన కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి రిపీటెడ్గా ఉన్నటువంటి అఫెండర్స్ 2 మీద సూలూరుపేట, తడా పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మీద పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ముందు ఎవరైనా ఇలాంటి చేస్తున్నారన్న సమాచారం ఉంటే ప్రజలను కోరుతున్నాం, అలానే మీడియాను కోరుతున్నాం. సమాచారం ఎవరైనా గంజాయి అమ్మేవాళ్ళు కానీ, గంజాయి కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ, గంజాయి రవాణాకు సంబంధించింది కానీ ఏమైనా సమాచారం ఉంటే తప్పనిసరిగా పోలీసుకి ఇవ్వండి. సీక్రెట్గా సమాచారం వచ్చిన వాళ్ళ పేర్లు సీక్రెట్గా ఉంచుతాం. వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు రైడ్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి రవాణాన్ని, గంజాయిని కలిగి ఉండటాన్ని, గంజాయి సేవించడాన్ని ఉపేక్షించే అవకాశం లేదు. తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో ఇలా పాత రిపీటెడ్ అఫెండర్ మీద పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఎస్పీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. దాంట్లో ఇలా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం. ముందు ఈ చర్యలు ఇంకా కఠినంగా, ఉధృతంగా జరగబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది వాళ్ళు ఏదో రాజకీయ కారణాలతో పెట్టారేమో అని అనిపిస్తుంది. బట్ వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వచ్చు. మేము అందుకే పత్రికాముఖంగా అడుగుతున్నాం. ఎక్కడైనా ఉండేది ఉంటే ఈ మధ్య కాలంలో కొన్ని పాడుబడిన బిల్డింగ్స్, వాడుకున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇలా తాగుతున్నారు, లేకపోతే మందు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారని వచ్చిన వార్తల మీద వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటి మీద ఎస్ఐ గారు విజిట్ చేయడం జరిగింది. దాన్ని శుభ్రపరిచి మళ్ళీ వాటిని వాడుకునే విధంగా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సమాచారం ఎవరన్నా ఇచ్చినా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. అలా కాకుండా లేని దాన్ని వాళ్ళ సొంత ఏదో రాజకీయ కారణాలతో ఏదో చేయాలనే ఉద్దేశంతో కనుక చేస్తే అది ఆ ఆరోపణలు నిరాధారం అయితే తప్పనిసరిగా యాక్షన్ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.